దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి కార్యక్రమం ఖతార్ దేశంలోని దోహా పట్టణంలో జరిగింది. ఖతార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కమిటీ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2004లో వైఎస్ చేసిన పాదయాత్ర వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజల కష్టాలను గమనించి ప్రభుత్వం ఏర్పాటు చేయగానే బడుగు బలహీన వర్గాల సమస్యలు వైఎస్ తీర్చారని కొనియాడారు. ప్రజారంజక పాలన చేసి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మహానేత వైఎస్ఆర్దేనని శశికిరణ్ తెలిపారు. ముఖ్య అతిథి గెద్దాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదువుకునేందుకు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టిన ఘనుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగేశ్వరరావు గారు విచ్చేశారు. ఈరోజు పెద్ద లేని లోటు మన తెలుగు ప్రజలకు చాలా స్పష్టంగా కనిపించింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ లోటును భర్తీ చేసినారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఏదేమైనా పెద్ద లేనిది మనందరికీ చాలా బాధాకరం. జోహార్ వైఎస్ఆర్. ఈరోజు రాజన్న ప్రవేశపెట్టిన పథకాలన్నీ ప్రతి రాష్ట్రంలోనూ ఈరోజు రాజశేఖర రెడ్డి గారు పథకాలను అనుసరిస్తున్నాయంటే ఆయన గల ప్రజల మీద ఉన్న పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజల మీద ఉన్న ఎంత ప్రేమ అభిమానమో ఈ రోజు తెలుస్తూ ఉన్నది. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2004లో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సంక్షేమానికి అభివృద్ధికి రెండు నా కళ్ళు అన్ని రాజశేఖర రెడ్డి గారు ఎట్లా చెప్పాడో అలాగే చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజన్న లేని ఓటు మన జగనన్న ఖచ్చితంగా మన ఆంధ్ర ప్రజలకు ఓటు పూడుస్తున్నాడు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఎన్ఆర్ఐ కోయట్ తరఫున చేతులెత్తి ధన్యవాదాలు చెప్తున్నాము.